అస్సలం వాలేకుమ్ హాయ్ అండి. ఈరోజు నేను పాలకూరతో కర్రీ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది సండే అయినా చేసుకోవచ్చండి. చపాతీలోకి రైస్లోకి తినొచ్చండి. ఒక కట్ట పాలకూర తీసుకొని బాగా వాష్ చేసేసి దానికి నైస్గా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. మళ్ళీ తెల్లగడ్డ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసేసి ఒక సైడ్ పెట్టేసానండి. 2 స్పూన్ శనగిత్తనాలు వేయించుకుంటున్నానండి. అది వేయించిన తర్వాత 1 స్పూన్ ధనియాలు ఇంకా 1 స్పూన్ నువ్వులు వేసేసి బాగా వేయించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అది వేయించిన తర్వాత ఒక జారు గ్రైండర్లో వేసేసి పౌడర్ చేసుకొని ఒక సైడ్ పెట్టేద్దామండి. మళ్ళీ ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పెద్ద చెమచ్తో మూడు చెమచ్లు ఆయిల్ వేస్తున్నానండి. మళ్ళీ దాంట్లో 1 స్పూన్ జీలకర్ర ఇంకా తెల్లగడ్డలు వేస్తున్నానండి. బాగా చాప్ చేసేసి ఒక సైడ్ పెట్టేసి ఉంటాం కదా, ఆ తెల్లగడ్డలు కూడా వేసేసి దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసేసి తుంచేసి వేయాలండి. లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు. మళ్ళీ ఉల్లిపాయలు వేస్తున్నానండి. అది ఉల్లిపాయలు రెడ్గా అయిన తర్వాత కొంచెం రెడ్గా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు టేస్ట్ ప్రకారంగా వేసేసి మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉప్పు అంతా వేయించుకొని దాంట్లో పసుపు కూడా కొంచెం వేసుకొని మళ్ళీ అది పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నానండి. ఇది పాలకూర బాగా వేయించుకోవాలండి. ఇది మళ్ళీ వేయించుకోయిన తర్వాత దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అది నీళ్ళు పోయే వరకు వేయించుకోవాలండి. మళ్ళీ ఇది పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా 2 స్పూన్ వేసేయాలండి. 2 స్పూన్ అయింది అది పౌడర్ అయితే. అదంతా వేసేసి నీళ్ళు ఎంత కావాలంటే అంత వేసేసి దాంట్లో కారం పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. అది కలిపేసి బాగా కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ చేసుకుంటే బాగా గ్రేవీ కూడా అయిపోతుందండి. పాలకూర కర్రీ రెడీ అయిపోతుందండి 5 మినిట్స్లో. ఇది నచ్చితే మీకు రెసిపీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలం వాలేకుమ్, బాయ్ అండి.